హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ వీడియో వచ్చేసి గెస్ట్ హౌస్ టూర్లో చెప్పాను కదండి, స్నోనీ మౌంటైన్స్ చూడడానికి అయితే క్యాన్బెరా వచ్చామని. సో ఇప్పుడైతే మనం స్నోయి మౌంటైన్స్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. ఇండియాలో జమ్మూ కాశ్మీర్ ఎలాగో ఇక్కడ ఆస్ట్రేలియాలో స్నోయి మౌంటైన్స్ అలాగనమాట. అంతా స్నో పడుతూ మంచు కొండలు చాలా బాగుంటుంది కదా. ఇండియాలో అయితే జమ్మూ కాశ్మీర్కి అయితే నేనైతే ఎప్పుడు వెళ్ళలేను కూడా. సో మూవీస్లో చూడడం తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, జనరల్గా అమెరికా, కెనడా లాగా అయితే ఎవ్రీ స్టేట్లో స్నో అయితే ఇక్కడ పడదండి. సేమ్ మన ఇండియాలో ఎలాగైతే జమ్మూ కాశ్మీర్లో మాత్రమే స్నో హిల్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ క్యాన్బెరా అనే సిటీలో మాత్రమే ఒక 2 ప్లేసెస్లో మాత్రమే ఈ స్నో అనేది పడుతుందన్నమాట. ఫస్ట్ అయితే మేము కూమా అనే సిటీకి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి స్నోనీ మౌంటైన్స్కి 45 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఫస్ట్. అలాగే మనకు అక్కడికి వెళ్ళడానికి కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చేసామండి. అక్కడ క్యాప్స్ అనేవి, షూస్, జాకెట్స్, హ్యాండ్ గ్లౌజెస్ తీసుకోవడానికి అయితే ఈ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ రెంట్కి తీసుకోవచ్చండి. మనకు కావాల్సినవన్నీ చూసుకొని వాటిని అయితే తీసుకున్నాము. నేనైతే అన్నీ ట్రై చేస్తున్నాను ఏ బాగుంటుందని చూడడానికి అయితే. అన్నీ అయితే ట్రై చేశాను కానీ లాస్ట్కి అయితే బ్లాక్ కలర్దే తీసుకున్నానండి. అండ్ ఇక్కడ కనబడుతున్నాయి కదండి, ఇవన్నీ అక్కడికి వెళ్ళడానికి ఏమేం కావాలో అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. జాకెట్స్ అయినా మనకు షూస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మేము షూస్ కూడా తీసుకున్నామండి 4 pairs. ఎందుకంటే మనం వేసుకునే షూ అయితే అక్కడ వాటికి ఆ మంచు ప్రదేశాల్లో అయితే అది ఆగదనమాట. మనం ఆ వేసుకుంటేనేమో జారిపోతాం అనమాట. అందుకని ఇవైతే స్టిఫ్గా ఉంటాయి. అందుకని ఇక్కడ తీసుకున్నాము అనమాట. 4 pairs తీసుకున్నాము. మేము మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, అందరికి కలిపి 4 pairs తీసుకున్నాము. ఈచ్ పేర్ వచ్చేసి $11 అండి. అండ్ జాకెట్స్ కూడా తీసుకుందామా అని అనుకున్నామండి. కానీ అక్కడ పనిచేసే స్టోర్ పర్సన్ అడిగితే మీరు వేసుకునేవి సరిపోతాయని చెప్పారండి. అందుకని మేము జాకెట్స్ అయితే ఏం తీసుకోలేదు. ఇలా 4 pairs అయితే తీసేసుకున్నామండి అందరము, సైజ్ చెక్ చేసుకొని. అండ్ చలికి కళ్ళు మంట పడతాయని ఐ గ్లాసెస్ కూడా తీసుకున్నానండి. అండ్ ఇంకా స్కేటింగ్ బూట్స్ ఒక 2 తీసుకున్నామండి. అది ఒకటి వచ్చేసి $20. అన్నీ తీసేసుకొని అయితే బిల్ అయితే వేయించుకున్నామండి. మొత్తం వచ్చేసి అరౌండ్ $150 అయితే అయ్యింది. అండ్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయిపోయామండి.
స్నో ఎలా పడుతుందో చూస్తున్నారు కదా, చాలా గాలి విపరీతంగా వీస్తుందండి. -డిగ్రీలో ఉంది టెంపరేచర్. యాక్చువల్గా స్నోని మౌంటైన్స్ అనేవి 2 ప్లేసెస్లో మాత్రమే ఉంటాయండి ఇక్కడ. ఒకటి వచ్చేసి టెరిషరీ వ్యాలీ అండ్ ఇంకొకటి వచ్చేసి టెర్బో అనమాట. ఈ రెండు ప్లేస్లు ఈ రెండు వచ్చేసి ఆపోజిట్ ప్లేస్లలో ఉంటాయండి. ఈ 2 ప్లేసెస్ మాత్రమే ఇక్కడ స్నో అనేది పడుతుంది. రెండింట్లో ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఫీల్ ఉంటుందండి. అండ్ ఇవి వచ్చేసి జూన్ టు అక్టోబర్ మధ్యలో మాత్రమే ఇది చూడడానికైతే మనకు అవైలబుల్గా ఉంటుంది. తర్వాతకి సమ్మర్ కదా, అక్టోబర్ తర్వాత ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోతుందండి. అందుకని ఈ జూన్ టు అక్టోబర్ మధ్యలో మాత్రమే ఇట్లా అనేది ఎన్వైరన్మెంట్ అనేది ఇలా ఉంటుంది. సో అయితే మేమైతే ఫస్ట్ టెరిషరీ వ్యాలీ వెళ్దాము అనుకున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం కూడా. కాకపోతే ఈ వెదర్ కండిషన్స్ చూస్తున్నారు కదండి, ఈ విండ్ స్పీడ్ బాగా పెరిగిపోయిందనమాట. పోలీసులు అయితే అలో చేయలేదండి, రోడ్ క్లోజ్ చేసేసారు. క్రౌడ్ కూడా చాలా ఉంది. సర్లే అని టర్బో అయినా వెళ్దామని మళ్ళీ యూటర్న్ తీసుకొని టర్బో సైడ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. కాకపోతే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి. ఇంకొక మా ముందు ఒక 2-3 కార్స్ అయితే ఉన్నాయి. అది రీచ్ అయిపోతే ఇంకొక 15 కిలోమీటర్స్లో టెర్బోకి మేము రీచ్ అయ్యేవాళ్ళము స్నోనీ మౌంటైన్స్ చూడడానికి. బట్ బ్యాడ్ లక్ అండి, ఇక్కడికి కూడా మేము వెళ్ళలేదు. మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చేసి అక్కడ కూడా రోడ్ క్లోజ్ చేసేసారండి. చాలా డిసప్పాయింట్ అయ్యామండి. చాలా దూరం నుంచి వచ్చాము, చాలా జర్నీ చేసాము ఇక్కడికి రావడానికి. తీరా దగ్గరకు వచ్చాక ఇలా అయింది అని చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాము. బట్ మన సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు చెప్పిన రూల్స్ మనం పాటించాలి. టర్బో ప్లేస్కి ఇంకా 15 కిలోమీటర్స్ దూరంలో ఇక ఇలా ఆగామండి కొంచెం సేపు. ఈ బ్యాడ్ వెదర్ కండిషన్స్ వల్ల, స్పీడ్ విండ్ వల్ల మేము ఆగిన ప్లేస్లో కూడా స్నో అనేది పడుతుండండి. సర్లే ఎలాగో వచ్చాం కదా, కొంచెం సేపు ఇక్కడైనా ఎంజాయ్ చేద్దామని ఇక్కడికైతే వచ్చేసామండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా స్నో పడుతుంటే ఇట్లా లైవ్గా అక్కడ ఉండి చూడడం అనేది నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి. ఈ ఫీల్ అయితే చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. అండ్ మేము మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసామండి. ఆ స్నోతో కొనుక్కొని కొట్టుకోవడం, దాన్ని విసిరేయడం అలాంటివన్నీ చాలా చేసామండి. మెయిన్ స్పాట్ మిస్ అయ్యామని కొంచెం ఫీల్ అయ్యాం కానీ బట్ ఇక్కడ కూడా మేము బాగానే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.